Hello guys, welcome to Talkies Today ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్లో ఈరోజు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ రిజల్ట్స్. ఈరోజు ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్కి దగ్గరగా ఉన్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, అసలు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్లో టికెట్ ఫినాలే టాస్క్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకరు, కొంతమంది గెలుస్తున్నారు, కొంతమంది ఓడిపోతున్నారు. ఫైనల్గా ఎవరు గెలుస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో వేచి చూద్దాం. సో ఎవరు టికెట్ ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారనేది మనం ఇంకా వేచి చూడాలి. టుమారో ఆర్ బై టుమారో 100% ఒకరికి ఆ టికెట్ వచ్చేస్తుంది. సో ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడూ లేనంత హైగా, చాలా హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్తో తనుజ గారు ఈ వారం ఉన్నారు. కళ్యాణ్ కూడా ఈ వారం ఓటింగ్లో లేడు, ఇమ్మాన్యుల్ కూడా లేడు. ఇక ఆకాశమే హద్దుగా అన్నట్టు దూసుకుపోతుంది తనుజ. ఇంకెవరితోనూ పోలిక లేకుండా, పోటీ లేకుండా రేసులో సింగిల్గా వన్ సైడ్ వారర్గా దూసుకెళ్ళిపోతుంది తనుజ తన ఓటింగ్తో. సో తనుజకి ప్రీవియస్గా ఒక సెక్షన్ ఓటింగ్ ఉంది. అది తన ప్రీవియస్ ఫ్యాన్ బేస్కి, అట్లాగే తన సీరియల్ ఫ్యాన్ బేస్కి, అలాగే హౌస్లో ఇన్ని వారాలుగా ఎవ్రీ వీక్ నామినేషన్లో వస్తూ తను గెయిన్ చేసుకున్న ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందో దానికి ఈ వారానికి కొంత డిఫరెన్స్ వచ్చింది, పెరిగిందని చెప్పచ్చు ఖచ్చితంగా. తనుజ ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే మిగతా వాళ్ళందరూ ఓటింగ్ కలిపిన తనుజకు వచ్చిన ఓటింగ్లో హాఫ్ కూడా ఉండదంటే ఏ రేంజ్లో తనుజ ఓటింగ్ ఉందనేది మీరే ఊహించుకోండి. తారాస్థాయికి దూసుకెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ కళ్యాణ్ అట్లాగే ఇమ్మాన్యుల్ ఓటింగ్ రావడమే లేటు. ఎవరు ఫైనలిస్టు, ఎవరు విన్నర్ అనేది డిసైడ్ చేసేయచ్చు. సో ఈ వారం అయితే ఎవరికి అన్నంత స్థాయిలో తనుజ ఫస్ట్ ప్లేస్లో ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. 100% సేఫ్ జోన్లో ఉంది. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ ఒక ఛాలెంజ్ ఇస్తాడు నామినేషన్లో. ఈ వీకు ఫస్ట్ ఫినాలిస్ట్ టికెట్ ఫైనల్ టాస్క్లో నేనే గెలుస్తానని ఛాలెంజ్ చేశాడు. అయితే ఆ టికెట్ ఫినాలే రౌండ్ నుంచి అతను ఎలిమినేట్ అయిపోయాడు. సో మిగతా వాళ్ళకి డెమాన్ పవన్కి ఒక తేడా ఉంది. అతను ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి ట్రోల్ అయ్యే మెటీరియల్ కాదు. అతను నిజంగా ఆడతాడు, అతను ఆడితే గెలుస్తాడు. డెమాన్ పవన్ ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్. కానీ ఈసారి తనకి లక్ ఫేవరబుల్గా లేదు. బట్ అతను మంచోడు, ఉన్నదే మాట్లాడతాడు ఖచ్చితంగా. సో ఈ వారం తను 100% సేఫ్ జోన్లో సెకండ్ ప్లేస్లో. తన ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఆ ఛాలెంజ్ ఏదైతే ఉందో నామినేషన్లో కొంతవరకు తను కామెడీగా, సీరియస్గా లేకుండా కామెడీగా ఉన్నప్పటికీ తను ఇచ్చిన ఛాలెంజ్ వల్ల ఆడియన్స్లో కొంతవరకు అతని మీద కొంచెం ఫోకస్ అయితే వచ్చింది. ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ వారానికి అతను 100% సేఫ్ జోన్లోనే ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు సేఫ్ జోన్లోనే ఉన్నప్పటికీ బట్ ఏదైనా జరగచ్చు. ఫస్ట్ 2 ప్లేసెస్ మాత్రం 100% సేఫ్ జోన్. మిగతా నలుగురిలో ఏదైనా జరగచ్చు డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక. ప్రస్తుతానికైతే మిగతా ముగ్గురితో పోల్చుకుంటే సంజన గారికి ఓటింగ్ బాగానే పడుతుంది. దానికి కారణం హోస్ట్ నాగార్జున గారు సెల్ఫ్ రెస్పెక్ట్ పేరు మీద తనని ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యేలా చేశారు. ఎందుకంటే తను గేట్లు తీయండి సార్, నేను వెళ్ళిపోతాను, వేరే వాళ్ళ దయతో నేను ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదని చెప్పింది ఏదైతే ఉందో అది ఆడియన్స్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది, పాజిటివ్నెస్ తీసుకొచ్చింది. సంజన గారు సెల్ఫ్ రెస్పెక్ట్ తన మీద అంత గుర్తింపు తీసుకొచ్చింది, ఓటింగ్ పెంచింది. అప్పుడు దాకా చివరిలో ఓటింగ్లో డేంజర్ జోన్లో ఉన్న సంజన గారు ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ దాటుకుని థర్డ్ ప్లేస్లో సేఫ్ జోన్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రోజుకి సేఫ్ జోన్. డబుల్ ఎలిమినేషన్ ఉంటే 100% డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే ఎవరు వెళ్ళిపోతారు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. టికెట్ ఫినాలే టాస్క్లో ఎవరికి ఓటింగ్ లేని పర్సన్ కనుక వస్తే ఓటింగ్ ఉన్న నెక్స్ట్ పర్సన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మనం ఇంకో 2 days వెయిట్ చేయాలి. ఇప్పటికైతే సంజన గారు సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇంకా లాస్ట్ 3 ప్లేసెస్లో 100% డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే ఫోర్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారికి ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. బట్ స్టిల్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు కాబట్టి భరణి గారికి కూడా ఆ డేంజర్ బెల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఓటింగ్ అయితే ఇంక్రీజ్ అయింది. డెమాన్ పవన్ ఎవరితో అయితే నామినేషన్లో ఛాలెంజ్ చేశాడో ఈసారి టికెట్ ఫినాలే టాస్క్లో నేనే గెలుస్తాను, ఇట్స్ మై ఛాలెంజ్ అని అతనే డెమాన్ పవన్ని ఓడించి టికెట్ ఫినాలే రేస్ నుంచి తప్పించాడు. భరణి గెలిచాడు డెమాన్ పవన్ మీద. ఇది 100% ప్యూర్ ఎలివేషన్ భరణి గారికి. సో భరణి గారు గేమ్ తన ఫన్ వేలో మార్చుకున్నారు. దివ్య గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫ్రీగా ఉంటున్నారు, అందరితో కలుస్తున్నారు, కామెడీ చేస్తున్నారు. టాస్క్లో బాగా ఆయనకి ఇంజ్యూర్డ్ ఉన్నప్పటికీ బాగా ఆడుతున్నారు. సో భరణి గారు హౌస్లోనే ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. 100% డేంజర్ జోన్లోనే ఉన్నారు.
ఇక చివరి 2 ప్లేసెస్‌లో సుమన్ శెట్టి, అలాగే లాస్ట్ ప్లేస్‌లో రీతు చౌదరి గారు ఉన్నారు. సుమన్ శెట్టి అన్న ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే తనుజాతో జరిగిన ఆ టాస్క్‌లో సుమన్ శెట్టి అన్న గెలిచాడో, అది కూడా అల్లాటప్పగా కాదండోయ్! నార్మల్‌గా అది బీభత్సంగా ఆడాడు. హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్సే సుమన్ అన్న అట్లా ఆడేదాన్ని చూసి షాక్ అయిపోయారంటే, అతను ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఆడుంటాడో అర్థం చేసుకోండి. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతది. 1 అవర్ సేపు ఆ వాటర్ అనేది దాన్ని ఆ వెయిట్‌ని మోయడం అనేది నిజంగా 2 చేతులు అక్కడ పెట్టి చాలా డిఫికల్ట్. తనుజ కూడా అక్కడ టఫ్ ఫైట్ ఇచ్చింది. బట్ సుమన్ అన్న చివరి వరకు ఉండి గెలిచాడు. ఈ గెలిచిన తర్వాత నిన్న ఓటింగ్‌లో చివరి ప్లేస్‌లో ఉన్న సుమన్ అన్నకి ఓటింగ్ బీభత్సంగా ఇంక్రీజ్ అయింది. అతను కింద నుంచి పైకొచ్చాడు. రీతు చౌదరిని కిందకి దోసేశాడు. రీతు చౌదరి ఇప్పుడు 100% డేంజర్ జోన్‌లో ఉంది. ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ కూడా వచ్చేసింది. సో, సుమన్ శెట్టి సేఫ్ అని చెప్పం గానీ, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఏదన్నా జరగచ్చు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మట్టుకు లాస్ట్ వీక్ ఎట్లయితే లాస్ట్ వరకు ఎళ్ళొచ్చాడో అట్లా తిరిగొచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ రీతు చౌదరి డేంజర్ జోన్‌లో ఉంది. ఎందుకంటే ఈ వీక్ తనకి ఫుటేజ్ లేదు. పైగా నెగెటివ్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. సో, చూసుకోండి, రీతు చౌదరి గారు హౌస్‌లోనే ఉండాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఓట్ చేసుకోండి. ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారు ఆర్ రీతు చౌదరి గారిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే భరణి గారు, సుమన్ శెట్టి గారు, రీతు చౌదరి గారిలో ఇద్దరు వెళ్ళిపోతారు. సో, ఏ కంటెస్టెంట్ హౌస్‌లో ఉండాలనుకునే వాళ్ళు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి మీరు ఓట్ చేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు ఎవరికి ఓటేస్తున్నారు? ఈ సీజన్ విన్నర్ మీరు ఎవరు అవుతారనుకుంటున్నారు? అట్లాగే ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారనుకుంటున్నారు? మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్. ఎవ్రీడే ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్రెష్‌గా ఓటింగ్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నా మార్చి నేను వీడియో చేసి అప్డేట్ చేస్తున్నాను. ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. కుదిరితే వీడియోకి ఒక లైక్ చేయండి, మంచి రీచ్ వస్తుంది. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి ఓటింగ్ అనాలిసిస్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.